హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతిలో అంగం మెత్తగా ఉంటుందని, ఇది స్ట్రాంగ్గా ఉండడానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారు. ఇప్పటికి కూడా నేను ఎన్నో రకమైనటువంటి చిట్కాలను కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రతి చిట్కా కూడా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా కూడా అదే విధంగా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్, అంటే అంగం బయట రాసుకోవడానికి. అంతేకాకుండా చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది. అండ్ అన్నీ కూడా మనకు అందుబాటులో. ఇంతవరకు చెప్పిన చిట్కాల్లో కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతుంటారు, సార్ కొన్ని అందుబాటులో ఉండడం లేదు సార్, మాకు దొరకడం లేదు సార్ అని కూడా చాలా మంది అడుగుతుంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది మనకు వంటింటి చిట్కా లాంటిది. అన్నీ కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి. సో ఎక్కడ దొరకాలి అనేది భయపడాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా దొరుకుతాయి. సో మెయిన్గా దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అని మనం తెలుసుకుందాం. చాలా మంది కూడా రతి సమయంలో అంగం ముందుగానే మెత్తబడిపోతూ ఉండడం, లేదా రతి చేసిన సమయంలో మెత్తగా ఉండడం, లేదా కొద్దిపాటి మెత్తగా కొద్దిపాటి గట్టిగా ఉండి పూర్తి స్థాయిలో స్తంభించగా కొంచెం ఇబ్బందిగా కలిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో దీనివల్ల ముఖ్యంగా పార్ట్నర్ అనేది చాలా వరకు పార్ట్నర్స్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ సాటిస్ఫైడ్ కాక కూడా చాలా మంది కూడా ఏం చెప్పుకోలే పరిస్థితిలో కూడా ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతుంటారు. అయితే సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అయితే ఇది ఒకవేళ కనుక మీకు ఇంటర్నల్ గా ఏమైనా సమస్యలు ఉంటే ఈ చిట్కా అనేది ఖచ్చితంగా పనిచేసామని చెప్పలేము. అండ్ ఇంటర్నల్ సమస్య ఉందా లేదా తెలుసుకోవడం కోసం మీరు టెస్టోస్టెరాన్ హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి. టెస్టోస్టెరాన్ టోటల్ అని హార్మోన్ ఒక టెస్ట్ ఉంటుందండి. ఆ టెస్ట్ ద్వారా మీరు ఆ టెస్ట్ చేయించుకున్నట్లయితే తప్పకుండా మీకు తెలిసిపోతుంది. ఒకవేళ అది అన్ని బాగానే ఉండి అంగం మీద ఒకవేళ హస్తప్రయోగం వల్ల కానివ్వండి, లేదా మరి ఇతర కారణాల వల్ల అంగం మీద మాత్రమే నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా ఇబ్బంది పడుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను చెప్తాను, రాసుకోండి. ఒకటి వచ్చేసి ఉమ్మెత్త గింజలు. ఉమ్మెత్త గింజలు దాదాపుగా అందరికీ తెలిసినవి, అందరికీ అందుబాటులో కూడా ఉంటాయి. ఓకేనా? ఉమ్మెత్త చెట్టు అందరికీ తెలిసిందే కదా. ఏ ఉమ్మెత్త అనేది తీసుకోవచ్చు. దాని యొక్క కాయల్ని పగలగొడితే గింజలు వస్తాయి. ఆ గింజల్ని తీసుకోండి. ఓకేనా? అండ్ ఉమ్మెత్త గింజల్ని మెత్తగా దంచండి. మెత్తగా దంచిన తర్వాత దానిలో కొద్దిగా ఇప్పుడు మనకు ఒక హారతి కర్పూరం బిల్లు ఇస్తాం కదా, దేవునికి హారతించబడు, ఆ హారతి కర్పూరం బిల్లను అందులో వేయండి. దాంతోపాటు కొద్దిగా తేనె కలపండి. ఓకేనా? గుర్తుపెట్టుకొని చెప్పిన ఆర్డర్లో కలుపుకొని కొద్దిగా తేనె కలుపుకోండి. ఓకేనా? తేనె కలిపిన తర్వాత మీకు దొరికితే లేదా అందుబాటులో ఉంటే, ఓకేనా, మీకు దొరికితే లేదా అందుబాటులో ఉంటే కనుక పాదరసము ఒక పావు గ్రాము పాదరసం కలుపుకోండి. ఓకేనా? సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చాలా కొద్ది మొత్తంలో పాదరసం కలుపుకోవాలి. చాలా మంది డౌట్ ఉంటుంది, సార్ పాదరసం వల్ల సమస్యలు వస్తాయి కదా, సైడ్ ఎఫెక్ట్. ఇలాంటి సమస్యలు ఉండవు, ఏ ప్రాబ్లం ఉండదు. దాన్ని మెత్తగా దంచడం వల్ల అది అందులో కరిగిపోతుంది. ఓకేనా? కాబట్టి పాదరసం రాసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి సమస్యలు ఉండవు. మేము పాదరసం తోటి మెడిసిన్స్ కూడా తయారు చేస్తాము, చాలా అద్భుతంగా పనిచేస్తాయి కూడా. ఓకేనా? అండ్ ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని అంగం మీద ముందు ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి వెనుక భాగానికి మంచిగా మసాజ్ చేసుకోవాలి. చేసుకొని ఒక గుడ్డతో కట్టుకొని ఒక గంట సేపటి తర్వాత మళ్ళీ తీసేసి దాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తుంటే ఇది అంగం మీద ఉన్న నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది. అండ్ అంగాన్ని స్ట్రాంగ్ చేయడానికి, అక్కడ మజిల్ ని కూడా స్ట్రాంగ్ చేయడం కొరకు, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లోను పెంచడం కోసం, ఎక్కువసేపు వీరం పడకుండా ఆపడానికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే? సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా ముందుగా మనం ప్రయత్నం చేసిన తర్వాత రిజల్ట్ రానట్లయితే అప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. చాలా అద్భుతమైనటువంటి చిట్కాలు కానివ్వండి, మెడిసిన్స్ కానీ మేము అందిస్తాము. మీ సమస్యను బట్టి అది ఎలా వాడాలి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎన్ని రోజులు సమయం పడుతుందని కూడా క్లియర్ గా మేము చెప్తాము. దీని కొరకు మీరు కింద స్పోర్ట్స్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మీ సంబంధించిన తెలియజేసి కొరియర్ ద్వారా మెడిసిన్ తెప్పించిన అవకాశం మీకు నాట్ వైద్యం ఛానల్ అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.